రోజు బిడ్డ మీద చేయించి ప్రార్థించాలి. ప్రభువా, వీడు నీ క్రమశిక్షణతో ఉండాలి. ప్రభువా, నా కుమారుడికి మీరే నాయకులు. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, వీడి స్వభావాన్ని నీ లేఖనానికి, నీ చిత్తానికి అనుకూలంగా మీరే మార్చండి. ప్రభువా, ప్రభువా, వీడు అల్లరి ఆత్మతో నింపబడకుండా దయ చూపించు. ప్రభువా, ప్రభువా, వీడిలోనికి లోకమాలిన్యం వెళ్లకుండా సహాయం చేయి. ప్రభువా, తల్లి అనుదినము బిడ్డ మీద చేయించి ప్రార్థించాలి. అలాగే బిడ్డ ముందు ఖచ్చితంగా బెత్తము పట్టుకొని వాడు ప్రార్థనలో మోకరించేటట్లు తల్లి నేర్పాలి. మీకు తెలుసా, ఈ భూమి మీద ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే, ఎవరైనా యోధులు ఉన్నారంటే, ఎవరైనా గొప్ప భక్తులు అయ్యారంటే అది తల్లుల వల్లే అయ్యాడు. తండ్రుల వల్ల కాదు, తల్లుల వల్లే సాధ్యమైంది అది. ఆమేన్. సొలొమోను అంత మంచి శ్రేష్ఠుడైన భక్తుడై దేవుడు అడిగిన వెంటనే స్వార్థంగా గాక నిస్వార్థంగా అడిగాడు. చూశారు? ఎవరి వల్ల అనుకున్నారు? అది దావీదు వల్ల అనుకున్నారా? బెత్షెబా, ఆవిడ గొప్ప బోధకురాలు, భక్తురాలు. తల్లులారా, మీ బోధ, మీ తెగింపు, మీ రోషం, మీ క్రమశిక్షణ, మీ పద్ధతి వల్లే మీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. మీరు మీ పిల్లలకు నేర్పించడానికి ముందు మీరే మీ హృదయాన్ని ప్రతిష్ఠించుకోండి. మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి. మీ పిల్లలు బలమైన సైనికులు అవుతారు. సైనికులుగా మీరుంటేనే మీ పిల్లలు సైనికులు అవుతారు. ఉదయం లేవగానే ఎప్పుడైనా నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ బిడ్డ చూసి చూసి ఒకరోజు వాడు కూడా నీ పక్కన వచ్చి మోకరిస్తాడు. నువ్వు లేవగానే ముందు మోకరించాలి, నీ బిడ్డలు కూడా నీ పక్కన మోకరించేటట్లు చేయాలి. సాయంత్రం పడుకునేటప్పుడు నువ్వు మోకరించు, నీ బిడ్డల్ని మోకరింపజేయి. ఇది తల్లి బాధ్యత.